Hello everyone, this is your Naushad Khan. Welcome to my channel Easy to Learn. ఫ్రెండ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, మరి ఫిజికల్ సైన్స్ 10th క్లాస్కి సంబంధించి హీట్ చాప్టర్లో మనం ఈరోజు మెథడ్ ఆఫ్ మిక్చర్స్ గురించి మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ మనము 3 సిచ్యువేషన్స్ని కన్సిడర్ చేద్దాం. హియర్ ఐఎమ్ కన్సిడరింగ్ సిచ్యువేషన్ 1 హియర్. సో ఇక్కడ 2 బీకర్స్ ఉన్నాయి చూడండి. 2 బీకర్స్ ఆర్ ఆఫ్ సేమ్ మాస్, 200 ml ఆఫ్ వాటర్ ఇన్ ఈచ్ బీకర్. And both the beakers are heated up to 60 degrees centigrade. ఇందులో ఉన్నటువంటి వాటర్ని మనము 60 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు హీట్ చేసామనుకోండి. హీట్ చేసిన తర్వాత అండ్ బోత్ వర్ టేకెన్ ఇన్ టు ఏ బిగ్ బీకర్. ఇక్కడ మనము ఈ 2 బీకర్స్ యొక్క వాటర్ని మనము ఈ బీకర్లోకి తీసుకుంటూ ఉన్నాము. సో మరి ఇక్కడ గమనిస్తే దీని యొక్క టెంపరేచర్, ఇప్పుడు మిక్చర్ అంటే ఈ వాటర్ మిక్స్ చేసాం కదా, ఈ మిక్స్ చేసినటువంటి వాటర్ టెంపరేచర్ కూడా ఎంత ఉండడానికి అవకాశం ఉంది? ఇక్కడ 60 డిగ్రీ సెంటీగ్రేడే ఉండడానికి అవకాశం ఉంది. కోర్స్ మనం ఇది ప్రాక్టికల్గా చేయకుండా కూడా మనం దీన్ని గెస్ చేయవచ్చు, ఎందుకంటే వీటి యొక్క క్వాంటిటీస్ సేమ్ ఉన్నాయి, వాటి యొక్క టెంపరేచర్స్ కూడా సేమ్ ఉన్నాయి. మరి రెండింటిని మనం ఇక్కడ ఒకే బీకర్లోకి తీసుకున్నప్పుడు ఇక్కడ ట్రాన్స్మిషన్ అనేది ఇక్కడ ఏం జరగదు. రెండు కూడా ఒకే టెంపరేచర్లో ఉన్నాయి కాబట్టి దే ఆర్ ఇన్ థర్మల్ ఈక్విలిబ్రియం అని చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ క్వశ్చన్స్ చూడండి. మరి దీనికి క్వశ్చన్స్కి మనము ఆన్సర్స్ ఏం రాస్తాం చూడండి. వాట్ డూ యూ అబ్జర్వ్ అంటే వీ అబ్జర్వ్ దట్ ద టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ ఈజ్ ఆల్సో 60 degrees అని మనము ఇక్కడ దీనికి ఆన్సర్గా తీసుకోవచ్చు. రైట్. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ ద ఫ్యాక్ట్ యూ అబ్జర్వ్డ్. మరి 60 degrees ఉండడానికి రీజన్ ఏమి అంటే బోత్ ద బీకర్స్ ఆర్ ఆఫ్ సేమ్ మాస్ అండ్ ఆర్ ఆఫ్ సేమ్ టెంపరేచర్ వెన్ దే ఆర్ కమ్ ఇన్ టు కాంటాక్ట్. రెండు కూడా కాంటాక్ట్ మిక్స్ చేసిన తర్వాత వాటి యొక్క ఇక్కడ ట్రాన్స్మిషన్ అనేది జరిగేటటువంటి అవకాశం లేదు. దానివల్ల మనము that's the reason behind that we observed, that is constant temperature, that is 60 degree centigrade. Next we move on to situation 2 here. See the situation 2 here, in which one of the beaker is of 200 ml of water, another beaker is also 200 ml of water. The quantity of both the beakers are same, but the beaker one is heated up to 90 degrees centigrade, whereas beaker 2 heated up to 60 degrees centigrade. మరి సిచ్యువేషన్ 1, 2లో మనకి ఇక్కడ జస్ట్ ఒకే ఒక డిఫరెన్స్ ఉంది, టెంపరేచర్ అనమాట. బీకర్ 1 90 degreesకి హీటప్ చేస్తే సెకండ్ బీకర్ని 60 డిగ్రీ సెంటీగ్రేడ్కు హీటప్ చేయడం జరిగింది. మరి ఇవి రెండింటిని మనం మిక్స్ చేస్తే ఈ 2 బీకర్స్ని మనము మిక్సప్ చేసి ఈ బిగ్ బీకర్లోకి తీసుకున్నామనుకోండి. ఇప్పుడు మరి ఇవి రెండు కూడా థర్మల్ కాంటాక్ట్లోకి వస్తాయి. ఇందులో ఇక్కడ ఉన్నటువంటి వాటర్, ఇక్కడ ఉన్న వాటర్ ఒకే దాంట్లోకి మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇవి రెండు థర్మల్ కాంటాక్ట్లోకి వస్తాయి. అప్పుడు ఇక్కడ మనకు హీట్ ట్రాన్స్మిషన్ జరగడానికి అవకాశం ఉంది, ఎందుకంటే ఇది 90 డిగ్రీ సెంటీగ్రేడ్, ఇది 60 డిగ్రీ సెంటీగ్రేడ్ కదా. మరి ఈ డైరెక్షన్లో మనకు హీట్ అనేది ట్రాన్స్మిట్ అవుతుందన్నమాట. సో ద బీకర్ 1 loses some heat energy, whereas the water of second beaker receives some heat energy. సో ఇక్కడ ఇది లాస్ అవుతుంది. బీకర్ 1 వాటర్ లాసెస్ సమ్ హీట్ ఎనర్జీ, వెరాజ్ బీకర్ 2 వాటర్ గెయిన్స్ సమ్ హీట్ ఎనర్జీ, ఎందుకంటే వీ సీ హియర్ ద టెంపరేచర్ డిఫరెన్సెస్. క్వశ్చన్ చూడండి. వాట్ విల్ బీ ద టెంపరేచర్ ఆఫ్ మిక్చర్. ఇక్కడ మనము ఎలా గెస్ చేయడానికి కూడా కొంచెం ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇక్కడ మరి వాటి యొక్క మాసెస్ ఏమున్నాయి, వాటి యొక్క క్వాంటిటీ సేమ్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఈ టెంపరేచర్ ఏదైతే ఉందో టెంపరేచర్ యొక్క యావరేజ్ తీసుకున్నా కూడా సరిపోతుంది. 90 + 60 విచ్ ఈజ్ 150. సో 150లో హాఫ్ ఎంత అవుతుందో చెప్పండి. ఇట్ ఈజ్ 75. సో 75 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండడానికి అవకాశం ఉంది. మరి దీన్ని 75 degrees అవుతుందో కాదో కూడా మరి మళ్ళీ తిరిగి మనం చెక్ చేద్దాము. అటు చూడండి. వాట్ విల్ బీ ద టెంపరేచర్ ఆఫ్ మిక్చర్ అంటే 75 degrees సెంటీగ్రేడ్గా అనుకుందాం ప్రజెంట్. మెజర్ ద టెంపరేచర్ ఆఫ్ మిక్చర్. మరి ఇది ప్రాక్టికల్ వేలో చేసినట్టయితే మనము టెంపరేచర్ని మెజర్ చేయవచ్చు. మెజర్ చేసినటువంటి టెంపరేచర్ని ఇక్కడ రాస్తాము. అండ్ వాట్ డూ యూ నోటీస్.
సో మరి ఈ క్వెషన్స్ అన్నింటికి కూడా మనము మెథడ్ ఆఫ్ మిక్చర్ యొక్క ఫార్ములాను డెరైవ్ చేసి మనకు ఫైండ్ అవుట్ చేసి ప్రయత్నం చేద్దాం. అలాగే కెన్ యూ గివ్ ద రీజన్ ఫర్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్? ఆబ్వియస్లీ వీ కెన్ సీ ద చేంజ్ ఇన్ టెంపరేచర్. సో ఇందాక సిచ్యువేషన్ 1లో మాదిరి కాన్స్టాంట్గా 60 డిగ్రీస్ ఉండడానికి ఛాన్స్ లేదు. వీ కెన్ ఈజీలీ సీ ది చేంజ్ ఇన్ టెంపరేచర్. మరి ఇక్కడ మనం 75 కాకుండా కూడా గెస్ చేయొచ్చు అనమాట. ఇట్ ఈస్ నాట్ మోర్ దాన్ 90 డిగ్రీస్ అండ్ నాట్ లెస్ దాన్ 60 డిగ్రీస్గా మనం చెప్పుకుంటాం. ఇట్ ఈస్ బిట్వీన్ 90 to 60 డిగ్రీస్ ఉంటుందన్నమాట. సో వీ కెన్ సీ ది టెంపరేచర్ చేంజ్ ఇన్ బీకర్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ బీకర్ 2. మరి ఇక్కడ గమనించండి, ఇప్పుడు సిచ్యువేషన్ 3. మరి ఇక్కడ మరి బీకర్ 1 is 100 ml of water and beaker 2 have 200 ml of water, and beaker 1 is heated up to 90 degrees centigrade and beaker 2 heated up to 60 degree centigrade. So we can see here the difference in masses also. ఇక్కడ దీని యొక్క కెపాసిటీ డిఫరెంట్ ఉన్నాయి చూడండి. అలాగే టెంపరేచర్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి అనమాట. మరి ఈ రెండింటిని కూడా మనము ఈ బిగ్ బీకర్లోకి మనం మిక్స్ చేసామనుకోండి, అప్పుడు దీని యొక్క టెంపరేచర్ ఎంత ఉండడానికి అవకాశం ఉంది అంటే, మరి ఇక్కడ మనము దీన్ని ఎగ్జాక్ట్గా మనము గెస్ చేయలేము. బట్ మరి ఏం చెప్పవచ్చు అంటే, నాట్ మోర్ దాన్ 90, నాట్ లెస్ దాన్ 60. 90 కన్నా ఎక్కువ ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే రెండు మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనకు హీట్ ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. 90 డిగ్రీస్ దీని యొక్క టెంపరేచర్ తగ్గిపోతుంది, దీని యొక్క టెంపరేచరు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే సో టోటల్గా మిక్సర్ యొక్క టెంపరేచర్ని మనము అరౌండ్ ఇట్ విల్ బి బిట్వీన్ 90 to 60 డిగ్రీ సెంటీగ్రేడ్గా మనము చెప్పుకోవచ్చు అనమాట. ఈ రెండింటికి ఈ మధ్యలో ఎక్కడో ఒకటి చోట ఉండడానికి అవకాశం ఉందన్నమాట. రైట్, సీ ద క్వశ్చన్స్ హియర్, ఇంటర్నల్ క్వశ్చన్స్. వాట్ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్? దీనికి మనం ఆన్సర్ ఏం రాయొచ్చు అంటే బిట్వీన్ 90 to 60 డిగ్రీస్. అంటే జస్ట్ గెస్ అనమాట. అంటే ప్రాక్టికల్గా చేస్తే మనకు ఎంత అనేది మనకు ఎగ్జాక్ట్ తెలుస్తుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి డిస్కషన్ని బేస్ చేసుకొని దీన్ని అరౌండ్ మనము చెప్పవచ్చు అనమాట. బిట్వీన్ 90 to 60 డిగ్రీ సెంటీగ్రేడ్గా చెప్పుకోవచ్చు. వాట్ డిఫరెన్స్ డూ యూ నోటీస్ ఇన్ ద చేంజ్ టెంపరేచర్? సో ఇక్కడ మరి ఇక్కడ ఏమి డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తామంటే, బీకర్ 1 లూజెస్ సమ్ హీట్ ఎనర్జీ, బీకర్ 2 గెయిన్స్ సమ్ హీట్ ఎనర్జీగా మనము చెప్పుకోవచ్చు అనమాట. సో చూడండి, మరి దీని అంతటిని కూడా మనం జనరలైజ్ చేస్తూ ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఈ 3 సిచ్యువేషన్స్ని మనము సమ్అప్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. హియర్ ద శాంపుల్ 1, దిస్ ఈజ్ శాంపుల్ 1, దిస్ ఈజ్ శాంపుల్ 1 and this is sample 2. The sample 1 mass is m1 and the temperature of the water in this beaker is T1, and in sample 2 the mass of the water is m2 and it is heated up to T2 degree centigrade అనుకుందాం. జనరలైజేషన్ చేద్దాం ఇప్పుడు. సి లెట్ T1 ఈజ్ మోర్ దాన్ T2. మరి T1 అనేది T2 కన్నా ఎక్కువగా ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 90, 60, ఇలా 80, 50 ఈ విధంగా. మరి ఇప్పుడు ఈ 2 బీకర్స్లో ఉన్నటువంటి వాటర్ని మనము ఈ బిగ్ బీకర్లోకి తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు దీని యొక్క టెంపరేచరు అంటే ఇది మిక్చర్. ఇప్పుడు దిస్ ఈజ్ ద మిక్చర్, ద టెంపరేచర్ ఆఫ్ ద మిక్చర్ విల్ బి T అనుకుందాం. దీని యొక్క టెంపరేచర్, దీన్ని మనం ఫైనల్ టెంపరేచర్, ఇట్ ఈజ్ ఫైనల్ టెంపరేచర్. అంటే టెంపరేచర్ అంటే మిక్స్ చేసిన తర్వాత ఏదైతే టెంపరేచర్ మనకు ఇండికేట్ చేస్తుందో దాన్ని మనం ఫైనల్ టెంపరేచర్గా తీసుకుందాం. సో మరి ఇప్పుడు ఇది ఏం కావడానికి అవకాశం అని చెప్పండి. ఇక్కడ మనము T1 ఈజ్ మోర్ దాన్ T2 అన్నాం కదా. మరి ఈ మిక్చర్ యొక్క టెంపరేచర్, ఫైనల్ టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది చెప్పండి. ఇక్కడ T1 మరి గ్రేటర్ దాన్ అనుకున్నాం కాబట్టి మిక్చర్ టెంపరేచర్, ఫైనల్ టెంపరేచర్ విల్ బి లెస్ దాన్ T1 అండ్ మోర్ దాన్ T2గా మనము చెప్పుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ గమనించండి, ఇక్కడ ఇది ఈ బీకర్, ఫస్ట్ బీకర్లో ఉన్నటువంటి వాటరు యొక్క హీట్ లాస్ Q1 అనుకుందాం. అంటే ఎందుకంటే ఇవి రెండు మిక్స్ చేసినప్పుడు ద బీకర్ 1 లూజెస్ సమ్ హీట్ ఎనర్జీ అండ్ వెరాజ్ ద బీకర్ 2 గెయిన్స్ దట్ ఎనర్జీ. ఇది ఏదైతే లాస్ చేసుకుంటుందో ఇది గెయిన్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 క్యాలరీస్ లాస్ చేస్తుంది అనుకోండి,
ఇది 10 క్యాలరీస్ గెయిన్ చేసుకుంటుంది అనమాట. ఇది లాస్ అవుతుంది మైనస్, ఇది గెయిన్ చేసుకుంటుంది అనమాట. సో మరి ఇవి రెండు ఎలా ఉంటాయి అంటే ఇది చూడండి, ఇలా ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో ద హీట్ లాస్ బై ద బీకర్ 1, సో హీట్ లాస్ బై శాంపుల్ 1 దీన్ని మనం Q1 అన్నాం. అండ్ హీట్ గెయిన్, సో హీట్ గెయిన్ బై శాంపుల్ 2 దీన్ని Q2 అన్నాం. సో మరి ఈ ఏదైతే హీట్ని మనము ఫార్ములా మనము ఏం ఫైండ్ అవుట్ చేసాం చెప్పండి, Q ఈజ్ ఈక్వల్స్ టు MS డెల్టా T. ఇది మరి స్పెసిఫిక్ హీట్ చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకున్నాం. సో M ఈజ్ మాస్ అండ్ S ఈజ్ స్పెసిఫిక్ హీట్ అండ్ డెల్టా T చేంజ్ ఇన్ టెంపరేచర్ అనమాట. సో ఇక్కడ Q1 చూడండి, Q1 లాస్ ఎంత అయితే ఉందనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మాస్ ఆఫ్ శాంపుల్ 1 ఈజ్ M1, సో M1 అండ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఎస్ అనుకుందాం. ఆఫ్ కోర్స్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బి 1, వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ 1గా కూడా మనము సబ్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. అండ్ చేంజ్ ఇన్ టెంపరేచర్, సీ ద చేంజ్ ఇన్ టెంపరేచర్. Actually, before mixing, the temperature of beaker 1 is T1. After mixing, the temperature will be T. సో ఇది ఎక్కువ ఉంటుంది, ఇది తక్కువ ఉంటుంది అనమాట. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ అంటే మనం ఏం రాయాలా, ఎక్కువ మైనస్ తక్కువ. సో T1 మైనస్ T అని తీసుకుంటాం అనమాట ఇక్కడ, T1 మైనస్ T. అండ్ వెరాజ్ హీట్ గెయిన్ బై శాంపుల్ 2, ద సెకండ్ శాంపుల్లో దీని యొక్క టెంపరేచర్ T2 నుండి ఇదేమవుతుంది, దీని యొక్క టెంపరేచర్ కాస్త ఎక్కువ అవుతుంది అనమాట, అంటే Tకు చేరుకుంటుంది. సో T2 ఈజ్ లెస్ దాన్ T. సో ఇక్కడ ఈ ఎంత గెయిన్ చేస్తుందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సేమ్ ఫార్ములా MS డెల్టా T. సో హియర్ మాస్ ఆఫ్ సెకండ్ శాంపుల్ ఈజ్ M2 అండ్ స్పెసిఫిక్ హీట్ ఈజ్ S అండ్ చేంజ్ ఇన్ టెంపరేచర్, సీ ద చేంజ్ ఇన్ టెంపరేచర్ హియర్ T ఈజ్ బిగ్గర్ దాన్ T2. సో ఎక్కువ మైనస్ తక్కువగా మనం తీసుకున్నట్టయితే T మైనస్ T2గా రాసుకుంటాం. సో చూడండి, మరి ఇక్కడ ఈ రెండు మిక్స్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే హీట్ లాస్ అయిందో ఇది గెయిన్ చేయడము రెండు కూడా ఈక్వల్ అయి ఉంటాయి అనమాట. సో వీ కెన్ రైట్ దిస్ ఈక్వేషన్ యాజ్ హీట్ లాస్ బై శాంపుల్ 1 ఈజ్ ఈక్వల్స్ టు హీట్ gain by sample 2. So what is the heat loss by sample 1 here, that is Q1 is equals to Q2. So మరి Q1 మనకు ఏమొచ్చింది చెప్పండి ఇక్కడ ఈక్వేషన్, ఇట్ ఈస్ M1 into S into T1 minus T, that is equals to what you get, Q2 as M2 into S into T minus T2. సో మరి దీన్ని మనం మ్యాథమెటికల్ వేలో మనము సింప్లిఫికేషన్ చేద్దాం. సో M1 ఇంటూ ఎస్తో మనం మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి ఇక్కడ, M1 ఇంటూ ఎస్. సో ఆఫ్ కోర్స్ ఎస్ గెట్స్ క్యాన్సిల్, ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో నౌ యూ హ్యావ్ ఓన్లీ M1 ఇంటూ T1 మైనస్ T, దట్ ఈజ్ ఈక్వల్స్ టు M2 ఇంటూ T మైనస్ T2. సో M1తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి, M1 ఇంటూ T1 మైనస్ M1 ఇంటూ T, దట్ ఈజ్ ఈక్వల్స్ టు M2తో మల్టిప్లికేషన్ చేస్తే M2 ఇంటూ T మైనస్ M2 ఇంటూ T2. సో మరి ఏవైతే టీ టర్మ్స్ ఉన్నాయో ఇక్కడ చూడండి, ఇది ఒక టీ టర్మే, ఇది టీ టర్మే, అంటే ఫైనల్ టెంపరేచర్ని రిప్రజెంట్ చేసే టర్మ్స్. మరి ఇవన్నీ ఒకవైపుకు తీసుకుందాం. మరి రిమైనింగ్ టర్మ్స్ మనం ఒకవైపుకు తీసుకెళ్దాం. సో ఇక్కడ ఇది మైనస్ M1T కాబట్టి దీన్ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేద్దాం. ఇటువైపు ఉన్నటువంటి మైనస్ M2T2 దీన్ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ ఏముంది మనకు, M1 ఇంటూ T1 మైనస్ M2 ఇంటూ T2 బికమ్స్ ప్లస్ M2 ఇంటూ T2, దట్ ఈస్ ఈక్వల్స్ టు, సో ట్రాన్స్పోజింగ్ ఇట్ విల్ బి M1 ఇంటూ T ప్లస్ M2 ఇంటూ T. సో మరి ఇక్కడ చూడండి, మరి దీన్ని ఇక్కడ మరి ఏం రాయవచ్చు, దీన్ని రివర్స్ చేసి రాసినట్టయితే M1 ఇంటూ T ప్లస్ M2 ఇంటూ T ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఇటువైపు తీసుకుందాం, M1 ఇంటూ T1 ప్లస్ M2 ఇంటూ T2. సో ఫర్ అవర్ కన్వీనియన్స్ ఓన్లీ ఇక్కడ టీని మనం సబ్జెక్ట్గా తీసుకుంటే టేక్అవుట్ T here, then you get M1 plus M2. So that is equals to M1 into T1 plus M2 into T2.
సో నౌ టేక్ టీ యాజ్ సబ్జెక్ట్ హియర్. దెన్ టీ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఈ కంప్లీట్ ఈ బ్రాకెట్లో ఉన్నటువంటిది అంతా కూడా సమ్ము ఇక్కడ మల్టిప్లై చేస్తూ ఉంది కాబట్టి అటువైపు పోతే డివిజన్ చేస్తుంది. సో m1 ఇంటూ t1 ప్లస్ m2 ఇంటూ t2 డివైడెడ్ బై m1 ప్లస్ m2. సో ఇది ఫైనల్ టెంపరేచర్. ఫైనల్ టెంపరేచర్ ఆఫ్ మిక్చర్కు ఫార్ములాగా మనము దీన్ని తీసుకుంటాం అన్నమాట. సో మరి ఈ ఫార్ములాని యూజ్ చేసి మరి మనం ఇందాక డిస్కస్ చేసినటువంటి సిచ్యువేషన్స్, అన్ని సిచ్యువేషన్స్లో కూడా ఫైనల్ టెంపరేచర్ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. నేను ఇక్కడ సిచ్యువేషన్ 3కి సంబంధించి సిచ్యువేషన్ 3లో ఉన్నటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, మాస్ ఏమని చూడండి, మాస్ ఈజ్ 100 ml అండ్ టెంపరేచర్ ఈజ్ 90 degrees centigrade and mass of second beaker is 200 ml whereas temperature is 60 degrees centigrade. మరి ఇవి మిక్స్ చేసిన తర్వాత వచ్చినటువంటి మిక్చర్ యొక్క ఫైనల్ టెంపరేచర్ని మనము ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి ఈ ఫార్ములా ఏదైతే ఉంది, ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఫైనల్ టెంపరేచర్ T ఈజ్ ఈక్వల్స్ టు m1 ఇంటూ t1, దట్ ఈస్ 100 ఇంటూ 90. సో 100 ఇంటూ 90 ప్లస్ and m2 into t2, that is 200 into 60, 200 into 60 divided by m1 plus m2, that is 200 plus 100 or 100 plus 200. So 100 plus 200. మరి దీని సింప్లిఫికేషన్ చూద్దాం. మరి ఈ ప్రోడక్ట్ మల్టిప్లై చేసి రెండు యాడ్ చేయడం ఒక పద్ధతి, లేదంటే 100 కామన్ చేసామనుకోండి, టేక్అవుట్ 100 యాజ్ కామన్ హియర్, దెన్ యూ గెట్ హియర్ 90 ప్లస్, ఎందుకంటే 1 ఉంటుంది, 1 ఇంటూ 90 90. ఇక్కడ 100 బయటికి మనం తీసేసాం కాబట్టి ఇక్కడ 2 ఇంటూ 60, సో దట్ విల్ బి 120 డివైడెడ్ బై 100 plus 20 is 100 plus 200 is 300. సో 100 ones are 100 3 are cancel అవుతుంది. సో దెన్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 90 plus 120, it will be 210 by 3. So 3 ones are 370. So final temperature of the mixture is equals to 70 degree centigrade. థర్డ్ సిచ్యువేషన్లో ఫైనల్ టెంపరేచరు మనము ఈ ఫార్ములా ప్రకారంగా ఎంతని ఫైండ్ అవుట్ చేసాము, 70 డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట మిక్చర్ యొక్క టెంపరేచర్. మరి మీరు సిచ్యువేషన్ 1 సిచ్యువేషన్ 2లో మరి ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ వాటి యొక్క మిక్చర్స్ యొక్క ఫైనల్ టెంపరేచర్ని మనం ఫైండ్ అవుట్ చేయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. మరి ఈ వీడియో గిన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.